రాయగూడెం మండలం రెడ్డి గణపవర గ్రామంలో గత 20 రోజులుగా సత్యసాయిబాబా గోదావరి త్రాగునీటి పథకం ద్వారా అందించే నీళ్లు రాక రెడ్డి గణపవర గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని రెడ్డి గణపవర మాజీ ఎంపీటీసీ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ మాట్లాడుతూ రెడ్డి గణపవర పంచాయతీ కార్యదర్శికి 20 రోజులుగా నీళ్లు రావట్లేదని తెలియజేస్తే సత్యసాయిబాబా మంచినీళ్లు బాధ్యత మాది కాదు, ఆర్డబ్ల్యూఎస్ వారు చూసుకుంటారని సమాధానం చెప్తున్నారన్నారు. పంచాయతీలో మంచినీళ్లు ఎవరు చూస్తారు, పంచాయతీ కార్యదర్శి గారా, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన వారా అని ప్రశ్నించారు. ఇలా ఒకరి మీద ఒకరు వంతులేసుకుని ప్రజలకి నీళ్లు లేకుండా చేస్తున్నారంటూ వేసవికాలం ప్రారంభమైంది. ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. మండలస్థ అధికారులు ప్రజాప్రతినిధులు కలగ చేసుకుని సాయిబాబా గోదావరి నీళ్లు వచ్చేలా చేయాలని ప్రజలు ఈరోజు రెడ్డి గణపవరం శివారు డాక్టర్ బాబు జగజీవన్ రావు సెంటర్లో ఉన్న సత్యసాయిబాబా వాటర్ ట్యాంక్ వద్ద నిరసన తెలిపారు. పంచాయతీలో ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల అవసరతలు పనిచేసే కార్యదర్శి స్థానికంగా నివాసం ఉండి పంచాయతీలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సత్యసాయిబాబా వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకు గత 6 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ అన్నారు. సత్యసాయిబాబా వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకు వెంటనే జీతాలు వెచ్చించి వేసవికాలం త్రాగునీటి ఎద్దడి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలను ఆదుకోవాలని ఆయన వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి ప్రజల పట్ల నిర్లక్ష్యం వీడి రెడ్డి గణపవరం పంచాయతీలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేని పక్షంలో రెడ్డి గణపురం సచివాలయం వద్ద నిరసన దీక్ష చేపడతామన్నారు. మా పరిధి కాదని చెప్తారు. మరి మంచినీళ్ళు ఇచ్చేది అధికారులు ఎవరన్నది తేల్చాలి. అలాగే పంచాయతీ సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కానీ అలాగే ఎంపీటీసీలు కానీ ఈ మంచినీళ్ళు కరెంటు గురించి పట్టించుకోవాలి. ఈ ఎంపీటీసీ గారు కూడా మనకు అవ్వలేడు ఇక్కడ. అంచేత స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ గారు చెప్తే సెక్రటరీ గారు పట్టించుకోవట్లేదు. గత 20 రోజులు బట్టి మంచినీళ్ళు లేక యాసంకాలం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రైవేటు వెళ్ళి వాటర్ ప్లాంట్ కొనుక్కోవాలంటే 20 రూపాయలు 20 లీటర్లు తిని ఈరోజున గతంలోనే 2 రూపాయలకే 20 లీటర్లు ఇస్తామని చెప్పి వాటర్ నీళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ అలాంటిది హామీలు వెనకపోయినాయి. కనీసం ఈ గోదావరి నీళ్ళైనా ఇచ్చి ఆదుకోవాలని 20 రోజులుగా వర్క్ జరుగుతుంది. మిషన్ పోనీయానికి సాగులు చెప్తున్నారు తప్ప ఆ రకంగా ఏమి కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళకు కూడా గోదావరి నీళ్ళు వదిలే కార్మికులకు కూడా దాదాపు 6 నెలల మట్టి జీతాలు లేవని తెలుసా ఉంది మాకు. అంచేత కార్మికులకు కూడా జీతాలు ఇవ్వాలి. సక్రమంగా ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేలాగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి, ప్రజాప్రతినిధులు చర్య తీసుకోవాలి. స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు లైన్లు రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇది చూసేది స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే సెక్రటరీలు వీళ్ళెవళ్ళు కూడా పూర్తిగా గ్రామంలో లేరు. ఉండక ఈ రకంగా మాకు ఇబ్బంది జరుగుతుంది. అంచేత వెంటనే గోదావరి మంచినీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని, లేని పక్షంలోనే మొత్తం మహిళలందరినీ జనాలందరినీ తీసుకెళ్లి పంచాయతీ సచివాలయం దగ్గర నిరాహార దీక్ష చేస్తామని మేము ప్రజా సంఘాలుగా తెలియజేస్తున్నాం. నా పేరు అందుకుల ఫ్రాన్సిస్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, రెడ్డి గణపవరం మాజీ ఎంపీటీసీ.